4/2026న నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ బుడమగుంట జానకి రామయ్య ఆచారి సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ గత 7 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు సుమారు 53 వెంచర్లలో 5,600 ఎకరాలు కస్టమర్లకు అందించి అందులో ఎర్రచందనం మొక్కలు పెంచుతుంది అని మా దగ్గర నెలకు ఒక కొత్త వెంచర్ వేయడం జరుగుతుందని జీఎం హరినాథ్ అన్నారు. మేము వేసే ప్రతి వెంచరు 2 రోజుల్లోనే అయిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం చరిత్రలోనే మరెక్కడా లేదని మా సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ నిరూపించిందని అన్నారు. మా వెంచర్లను సందర్శించడానికి నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ బుడమగుంట జానకి రామయ్య రావడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. గురుగారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఎన్నో జాతకాలు అవి చెప్తున్నారు, మీ మీద చాలా మంది డిపెండ్ అయ్యారు కాబట్టి ఓకే మీరు ఈ రోజు ఈ సాయి ప్రాపర్టీస్ పొలాలు చూడడానికి వచ్చారు ఈ వెంచర్ లోకి. ఓకే నేను కూడా మీతో కూడా ప్రయాణం చేసి చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీంట్లో మన వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటున్నారు, మీరు వాళ్ళకి చెప్పేటటువంటి సందేశం ఏంటి? ఇప్పుడు మనం వెళ్ళింది ఇంతకుముందు మీ తరపునే నేను 3-4 సైట్లు చూడటం జరిగింది. ఒకటి బేబీ సైజ్ నుంచి ఎండింగ్ సైజ్ దాకా చూశాను. సో దీంట్లో అర్థమైంది ఏంటంటే చక్కటి ఆయన ఎవరో కానీ దీన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. ఆయనకి నేను చాలా అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే పరిపూర్ణ సంకల్పంతో ఆయన యొక్క మంచి సంకల్పం ఏంటంటే తను సంపాదించడమే కాదు 100 మందికి దీంట్లో అర్హత కలిగించాలనే ఉద్దేశంతో ఆయన వేసిన పునాదులు ఈ రోజు ఇంత వేల ఎకరాలు మీరు సాగు చేయగలుగుతున్నారంటే దానికి పూర్తిగా ఆయనకే మనం అభినందనలు తెలియజేయాలా. అందువల్ల దీంట్లో మిస్టేక్స్ అటువంటివి ఏమి లేవు. వాళ్ళ దగ్గర దానికి తగిన ఫండ్ ఉంటే 100% కళ్ళు మూసుకొని పెట్టచ్చు అని నా ఉద్దేశం. ఇందులో ఈ మధ్య ఒక కార్యక్రమం వచ్చింది మనకి, నాగార్జున గారు చేశారే, మీలో ఎవరు కోటీశ్వరుడని. దాంట్లో ఒక్కరు మాత్రమే కోటీశ్వరుడు అవుతారు. ఈ దీంట్లో గాన మీ సైట్ లో పెట్టినట్లయితే పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు అవుతారు. నేను దీని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా బాబు మా రెండో అబ్బాయి ఆయన మలేషియా నుంచి వచ్చినారు. వారికి రావాల్సిన ఫండ్ ఉంది కంపెనీ తరఫున. అది వచ్చిన తర్వాత ఆయన అసలు నేను చెప్పిన మాటలకి ఆయన నేను చూడక్కర్లేదు నాన్న, నువ్వు చెప్పింది చాలు, ఆ సిస్టమ్ నేను చూశాను, వాళ్ళు నెట్ లో అంతా కొట్టి 100% నేను తీసుకుంటాను, డబ్బు తీసుకునే వస్తాను సైట్ ఇక్కడికి అన్నారు. కానీ నేను వచ్చి చూడాలి అవన్నీ అడగలేదు. ఆయన ఉద్దేశం అలాగుంది. కాబట్టి దీంట్లో ఈ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంస్థలో ఎవరు తీసుకున్నా ఇది స్థలం కాదు, పొలం కాదు, ఇల్లు కాదు, ధనలక్ష్మిని మీరు కొనుక్కున్నట్టే. కానీ మీరు కొనలేరు. ధనలక్ష్మి అంటే ఆ పేరు చెప్పడం కరెక్ట్ కాదేమో, కానీ ధనలక్ష్మి అక్కడ ఉంది అంతే. మీరు రూపాయి పెడితే 10 రెట్లు అయ్యే రూపాయి మీకు ఏ బ్యాంక్ లో ఏ ట్యాక్స్ లో కానీ షేర్లో కానీ ఎక్కడ లేదు. 10 సంవత్సరాల్లో 10 రెట్లు చేయించేది ఒక వ్యవస్థ దీంట్లో మాత్రం చూస్తే, అది కూడా సేఫ్ గా నెక్స్ట్ మళ్ళా డబ్బులు ఇవ్వడం. గురువు గారు చెప్పండి. మీ అబ్బాయి గారికి చూపిస్తాము అని చెప్పి అన్నారు, ఆయన కూడా ఆన్లైన్ లో చూసారన్నారు కదా, మీ అబ్బాయి గారి పేరు చెప్పలేదండి. మా అబ్బాయి పేరు బి సునీల్ కుమార్. సునీల్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మలేషియా. వచ్చేసి కంపెనీ పేరు కూడా షెల్ కంపెనీలో ఆయన మేనేజర్ గా పనిచేశారు, టీమ్ లీడర్ గా పనిచేశారు. 5 దేశాల నుంచి అవార్డు కూడా పుచ్చుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సాఫ్ట్వేర్ మామూలుగా అవార్డులు రావు, అవార్డు కూడా తీసుకుంటున్నారు. ఆయన కూడా ఇదే మాట అన్నారు, ఏమని, ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఆయన నిర్మించిన విధానం నాకు నచ్చింది. నేను సైట్ చూడకుండానే నాకు డబ్బులు రావడం, నేను ఎంత ఉంటే అంత కొంటాను నానా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆయనకి రాగానే నేనే నీకు కాల్ చేసి మళ్ళీ రావడం, ఏదైనా కొత్త సైట్, ఇంకా కొత్త సైట్ లో రావాల్సిందే కదా. ఇప్పుడు ఈ వెంచర్లు ఇవన్నీ కూడా పెట్టినటువంటి మన శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ రాజరాజేశ్వరి మాత యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండబట్టి ఆయన ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు 5,600 ఎకరాలు. అదే మరి ఈ రోజు ప్రభుత్వం కూడా వేసినా కూడా ఇలాంటి చేపట్టినా కూడా ఇంత స్పీడ్ గా జరగడం అసాధ్యం అండి. ఇది కేవలం ఆయన సంకల్పం, ఆయన యొక్క
పరిపూర్ణమైనటువంటి దాన గుణం. ఎందుకంటే అందరికి ఇవ్వాలి, అందరినీ కోటీశ్వరం చేయాలి, అందరికి 10 రూపాయలు పంచాలి అనే గొప్ప సంకల్పమే ఈ రోజు ఆయన్ని ఇంత దూరం తీసుకెళ్ళింది. ఇంకెంత దూరం తీసుకుపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆయనకి మాత్రం మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి, చెప్తున్నాను కూడా. ఆయన ఇంకొక గొప్ప విషయం కూడా ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఉంది అన్నయ్య. చెప్పండి. ఏంటంటే 5,600 ఎకరాలు ఆయన కంపెనీ ద్వారా అందరికీ అందించేదే గాని సొంత భూమిగా 1/4 ఎకరం కూడా ఆయన పెట్టుకోలేదు. కేవలం లీజుదారులు మాత్రమే. కంపెనీ లీజు తీసుకొని ఆ లీజు పెంపకం 10 సంవత్సరాలు కష్టపడి పెంచి కోట్ల రూపాయలు అందిస్తున్నారంటే ఆయన నిస్వార్థపు ఆలోచన. ఒకటండి, ఒకసారి డబ్బు వచ్చిందంటే ఏదో కొంచెం సంపాదించాడు, ఏదో ఒక దాంట్లో వచ్చింది భగవంతుడు ఇచ్చాడు అనుకుందాం. ఇది అలా కాదే. 10 ఏళ్ల తర్వాత మళ్ళా తన కొడుకు వయసుకు వచ్చిన తర్వాత ఆయనకి కూడా అదే అంతే డబ్బు రావడం. మళ్ళా ఇంకో 10 ఏళ్ల తర్వాత ఏమో ఈ లోపల కొడుకు ఇంకో కొడుకు వెళ్తే మనవడ తరానికి కూడా 3 తరాలకి డబ్బులు వచ్చే ప్రాజెక్టు పథకము ఇప్పటి వరకు ప్రభుత్వంలో లేదు, ఎల్ఐసిలో లేదు, ఏ బ్యాంక్ షేర్లు కూడా లేవని నేను 100% చెప్పగలను. ఇంకా అది ఆయన మనసాక్షికి ఆయన చేసినటువంటి విధానానికి నేను మాత్రం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన వేసినటువంటి ఆ ఫండ్స్ లో స్థలం దొరికితే చాలు అనుకోవాల్సిన పరిస్థితి అండి. ఒక్కసారి కానీ కటింగ్ అయిందంటే ఇక ఎవరికి దొరకవు. ఎవరు కూడా విదేశాల నుంచి కూడా వస్తారు చూడండి. ఆ రోజు ప్రపంచం అంతా ఆయన సైట్లు కట్టి ఉంటుందని నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు చూస్తారు. ఇప్పుడు చాలా మంది మనం చెప్తే కూడా లెక్క చేయకుండా ఇదేం వస్తుందో అని చెప్పి కనిపించని షేర్లు అని తెలియదు సార్, రకరకాల కంపెనీలో పెట్టి మోసపోతున్నారు. తెలియదు సార్, వాళ్ళకి తెలియదు అంతే. దీని గురించి చక్కగా వివరణ ఇవ్వగలిగితే దీనికి మించిన ఇది వాళ్ళకు కూడా లేదు. భవిష్యత్తులో వాళ్ళ పిల్లకాయలకు వాళ్ళకి ఎక్కడ అవసరం లే. ఆయన ఇల్లు ఇవ్వలే, స్థలాలు ఇవ్వబడలే. దీంట్లో ఒకటి కొనిస్తే చాలండి, 5 ఎకరాలు కొనిస్తే చాలు, వాడి లైఫ్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఒకటి ఇక్కడ ఒక దొంగ ఎత్తుకోలేడు, ఫైనాన్స్ ఇంకోరు వచ్చి తీసుకోపోలేరు, ఎటువంటి ఇబ్బందులు పైన ఆయన వచ్చి వ్యవసాయం చేయక్కర్లేదు. ఇన్ని రకాల సేఫ్టీ నీకు ఏ పథకంలో ఉందని చెప్పమంటారు? అవునవును. మీరు ఒక బిగ్ బాస్ గురించి చెప్పారు. దాంట్లో ఎంతో మంది గేమ్ ఆడితే లాస్ట్ కి కోటీశ్వరుడు అయింది ఒక్కడే. అవును. కానీ దీంట్లో మీరు అన్న మాటకి సూపర్ అన్నయ్య. ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వరులు అవడం అనేది కోటీశ్వరులు చేయడమే అంతే. ఆ స్థలం అవకాశం వాడికి ఎవరికైనా సరే అదృష్టం ఉండి దాన్ని కొన్నాడా లక్ష్మీదేవిని ఇంటికి తీసుకుపోయినట్టే. ఏమి లేదు. అవునండి. ఆమె వస్తుంది, ఆడి తీసుకెళ్ళక్కర్లే, ఆమె వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు లోపి పడితే ఆ తల్లే ఇంటికి వచ్చి కూర్చుంటది. కూడా నీ లైఫ్ లాంగ్ నీ బిడ్డల తరం కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పగలిగేంత స్థాయిలో ఆయన చేయడం నాకు మాత్రం అది ఊహకందని విషయం సార్. ఆయన చేసిన విధానము శ్రీనివాసరావు గారు ఆ సాక్షాత్తు ఆ కలియుగ వాసుడు, వైకుంఠ వాసుడు, ఆ శ్రీనివాసుడు పేరు పెట్టుకున్నందుకు ఆయన ఆ ప్రజలకు ఇచ్చేంత ధనానికి ఆ వెంకటేశ్వరుడు ఆయన కొంచెం దూరాడేమో అనిపించింది నాకు. నిజం సార్, నేను హ్యాపీ షాప్ చేస్తున్నా ఆయనకి. వీలైతే మా కృతజ్ఞతలు తెలియజేయండి ఆయనకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.